కరోనా ఎఫెక్ట్తో నగరంలో ఫుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. అన్లాక్ తర్వాత నుంచి రెస్టారెంట్స్, కేఫేస్, థీమ్ హోటల్స్ రీఓపెన్ అయ్యాయి. దీంతో ఫుడ్ ఫెస్టివల్ జోష్గా జరుగుతున్నాయి. అయితే సిటీ ఫుడ్ కల్చర్ని మరింత ఎక్స్ప్లోర్ చేసే ఫుడ్ బ్లాగర్స్ కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఫుడ్ కి దేశంలోనే మంచి క్రేజ్ ఉంది. అయితే కరోనాతో ఒక్కసారిగా ఫుడ్ ఇండస్ట్రీకి గిరాకీ తగ్గింది. బయట ఫుడ్ తినాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో ఫుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతింది. అన్లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే ఒక్కో ఇండస్ట్రీ బ్యాక్ టు నార్మల్ వస్తున్నాయి. సిటీ ఫుడ్ కల్చర్ ని మరింత ఎక్స్ప్లోర్ చేసే ఫుడ్ బ్లాగర్స్ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో హైదరాబాద్ ఫుడ్ డైరీస్, ఫుడ్ బ్లాగర్ జుబైర్, హైదరాబాద్ ఫుడ్ ఇన్స్టా 3.0 పేరుతో ఫుడ్ బ్లాగర్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రకరకాల ఇండియన్, ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ తో ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. చికెన్, ఫిష్ స్టార్టర్స్, డిఫరెంట్ సాస్లతో రైస్ ఐటమ్స్, మాక్టైల్స్ ని ఈవెంట్ లో ప్రదర్శించారు. వీటితో ఫుడ్ బ్లాగర్స్ ఫోటోస్ తీసుకుంటూ ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేశారు. హాస్పిటాలిటీ, రెస్టారెంట్ ఇండస్ట్రీకి మరింత క్రేజ్ తెచ్చేందుకు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెలుసుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్ ఉపయోగపడతాయన్నారు బ్లాగర్స్. COVID situation is such bad in whole of India, and the whole F&B sector, food and beverage sector, has been affected really. You know, there are a lot of families, a lot of people who are dependent on food industry. So we wanted to come together as the whole community and revive that and promote these places any way possible on social media, on Facebook, Instagram, all the platforms. So that's one of the main reasons why we are here. We want to promote places like this and let them know that it is very safe to come out and dine. Today we have around 70 plus bloggers, and we also have few panel of judges who have come from different properties and different venues. So Hard Cup basically has all kind of food. If you really ask me, they are into Pan-Asian, they are into continental, and they also serve Chinese. సో ఈ ఫుడ్ బ్లాగింగ్ బేసికలీ ఏంటంటే ఇది ఇక్కడ దొరుకుతుంది అనేది చెప్పే బాధ్యత లాగా ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో మీరు చూస్తారంటే ఎక్కడ చూసినా బిర్యానీ ఉంటుంది, బట్ బర్గర్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి, పిజ్జా ఎక్కడ బాగుంటుంది, డిఫరెంట్ కుజైన్స్ ఎక్కడ మీకు దొరుకుతాయి, అలాంటి చెప్పేది ఒక ప్యాషనేట్గా తీసుకెళ్తే ఎలాగెళ్ళాలో దట్ ఈస్ ఫుడ్ బ్లాగింగ్. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఏమవుతుందంటే ప్రాబబ్లీ మీడియా ద్వారా కనెక్ట్ అవుతూనే ఉంటాం. ఈ ఆయనే వీళ్ళు నేనని తెలుసు, కానీ నిజంగా వచ్చి చూసేటప్పుడే వీ విల్ గెట్ టు నో లైక్ ఓకే మీరు మీరేనా అది. దర్ ఆర్ లాట్ ఆఫ్ కనెక్ట్స్. ఇలాంటి మీటప్స్ చాలా జరగాల. అన్ఫార్చునేట్లీ కరోనా సిచ్యువేషన్ వల్ల చాలా టైం అయింది. ఇది ఆల్రెడీ జూలైలో చేద్దాం అనుకున్నాము, అండ్ దెన్ జుబేర్ ఇప్పుడే చేశాడు. కరోనా పరిస్థితితో చాలా మంది ఆన్లైన్ లోనే ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే చాలా రెస్టారెంట్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు శానిటైజేషన్, టెంపరేచర్ చెకింగ్, హైజీన్ మెయింటెనెన్స్ తో పాటు టేస్టీ ఫుడ్ అందించేందుకు న్యూ థీమ్స్ తో ఈవెంట్స్ చేస్తున్నాయి. గల్లీ ఫుడ్ నుంచి థీమ్ రెస్టారెంట్స్ వరకు దొరికే అన్ని రకాల ఐటమ్స్ ని బ్లాగర్స్ సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తుంటారు. కేవలం ప్యాషన్ తోనే ఈ ఫీల్డ్ లోకి వస్తున్నామంటున్నారు బ్లాగర్స్. The place which we came, so it's like a Hard Cup Coffee as a Gachibowli branch, like a huge property than other two branches. కానీ ఇక్కడ food చాలా బాగుంది. They have a fusion cuisine as well as Italian as well as the continental. So it's very good. And this is an Insta meet where all the bloggers are coming together, getting socialized, just in a precautious way. And yes, we are having a great time. ఇప్పుడు ట్రెండ్ చాలా పెరుగుతుంది compared to other cities like Delhi, Bombay. Yeah, Hyderabad is also a growing city. So even in food and business it's growing. Yes, but it's not in the street food side like Delhi. But yes, it's in restaurant ways, it's very much nice. I think food is just growing like anything in Hyderabad. A lot of people want to try a lot of cuisines apart from the regular biryani, which was always there in Hyderabad. So I think it's going lovely over here. So I think a lot of people are experimenting with a lot of Asian cuisine as well. Not just your noodles and things like that. People want to go in for a sushi or things like that. So originally it was something that people did not like, but now I think I've heard a lot of people liking sushi and a lot of other cuisines. So I really love this place. This is such a huge outlet. I'm loving this. ఇక ఈ ట్రెండ్ గతంలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ యూత్ కూడా ఈ బ్లాగింగ్ ట్రెండ్ తీసుకొస్తున్నారు. చాలా మంది యువత ఫ్యాషన్, ఫుడ్ బ్లాగర్స్ గా మారుతున్నారు. దీంతో ఫుడ్ గురించి తెలుసుకోవడంతో పాటు వాటి ఇంపార్టెన్స్ చెప్పడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. బ్లాగర్స్ ఇచ్చే రివ్యూస్ తో ఫుడ్ ఇండస్ట్రీకి క్రేజ్ పెరుగుతోంది. మారుతున్న లివింగ్ స్టైల్ కు తగ్గట్టుగా ఫుడ్ కల్చర్ కూడా మారుతోంది.